మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసిపెట్టి. మొత్తానికైతే మీ ఊరు చాలా బాగుంది, మీ పొలం చాలా చాలా బాగుంది. ప్రశాంత్ అంటే తెలుసు, అంటే ఈ పల్లవి ప్రశాంత్ ఏంటి? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే ఏదో స్టోరీ ఉంది. పల్లవి నా పేరే, ప్రశాంత్ నా పేరు. ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ లో వీడియోస్ అన్ని కూడా ఎలా చేయాలనిపించింది? ఫస్ట్ ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్ ఏమైపోయింది? మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసావు. కాలు పట్టుకున్నా అన్న, మస్తు ఒక నెల రోజుల దాకా బతిలన్న. ఇయ్యాలి, ఇయ్యకపోతే ఇక ఏం లేదు. మరి గిరికి ఎందుకు వచ్చినావు అంటే బతుక బుద్ధి అయితే లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ముంగట అడిగేసినాక వాళ్ళకి ఏదో చూపిస్తా అని చెప్పిన కదా అక్క, నేను అనేది ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినాక నేను వీళ్ళు బాబుకు మోసం చేసినట్టే కదా. నువ్వు చచ్చిపోతే నేను ఇట్లా చచ్చిపోతా, ఫస్ట్ నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో అన్నాడు. ఇక ఈ రోజు నీ గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళకి నువ్వు ఒక సమాధానం చెప్పగలిగి ఉండేవాడివా? మనం ఎదుగుతున్నప్పుడే మాటలు వస్తూనే ఉంటాయి. అంటే నన్ను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తానని అనుకోలేదు అక్క. అలాంటి ఒక చిన్న తప్పు జరిగినందువలన ప్రాణాలు తీసేసుకుంటావా? సో మరి ఏంటి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే అంత ఇష్టమా? ఇష్టం అంటే ఇష్టమే. 5 ఏమో ఇక్కడ నుంచి ట్రై చేసిన, ఇంకో బ్రదర్ అని బ్రో అక్కడ నుంచి చేస్తే కాదు నువ్వు అనేది ఇంకా ముంగటికి పోవాలి. బాబు చెప్పిన, బాబు నేను హైదరాబాద్ పోతా ట్రై చేస్తా అంటే 500 తీసుకొని హైదరాబాద్లో అడుగు పెట్టిన. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైతు బిడ్డ అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెడుతున్నావు. ఇంతకుముందుకు వస్తే రానియాలి, ఇప్పుడు వస్తున్నా. బిగ్ బాస్కి వెళ్తే ఏం చెయ్యాలనుంది? నీ గోల్ ఏంటి? నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నా, బిగ్ బాస్లో చూపిస్తా. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లో ఎందుకు ఉండొద్దని కొట్లాడుతున్నాక్క. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. సో రైతు బిడ్డగా ఖచ్చితంగా ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో సెలెక్ట్ అవ్వాలని, ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొలుగూరు దగ్గరికి వచ్చేసాను. ఎవరో అని అనుకుంటున్నారు కదా, చాలా వరకు మనం ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, సోషల్ మీడియా డిజిటల్లో చాలా ట్రెండీగా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్ కావాలి అంటూ ఫార్మర్గా చేస్తున్న పల్లవి ప్రశాంత్ నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి అసలు తన బ్యాక్గ్రౌండ్, తన బిగ్ బాస్ పైన ఉన్న ప్యాషన్, తన గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాక్క. మొత్తానికైతే మీ ఊరు చాలా బాగుంది, మీ పొలం చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. కాదు, నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ ఏంటంటే ప్రశాంత్ అంటే తెలుసు, అంటే ఈ పల్లవి ప్రశాంత్ ఏంటి? అక్క నా పేరే అక్క. ఊరుకో, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే ఏదో స్టోరీ ఉంది. లే అక్క, నా పేరే పల్లవి ప్రశాంత్. అంటే పల్లవి నా పేరే, ప్రశాంత్ నా పేరే. అది అమ్మాయి పేరు కదా బేసిక్ గా. అంటే అందరు అట్లే అనుకుంటారు. ఎట్లా అంటే నా లవర్ పేరు అనుకుంటారు కానీ కాదక్క. కాదా? అంటే నా పేరుకు పెద్ద చరిత్ర ఉంది. అది చిన్న షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పు. అంటే ప్రతి ఒక్క పేరెంట్ గా ఇట్లా ఉండాలనుకుంటా. నా పేరెంట్ గా పెద్ద చరిత్ర ఉంది. అంటే మహాబలిపురం ఐడియా ఉంది అక్క. అక్కడ మా పల్లవి రాజులని పరిపాలించారు. అంటే గుడి ఉంది. బాప అక్కడికి వెళ్ళినాక నాకు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా అని మొక్కుకుండు. అయితే నేను పుడితే ఇక పల్లవి రాజాని పెట్టిరు. అందరు రాజాని పిలిచాను, పల్లవి ప్రశాంత్ అని పెట్టారు. ఓహో, అదా పేరు. కొందరు అనుకుంటారు నువ్వు అడిగినట్టే పల్లవి అంటే వీళ్ళు ఎవరు అంటే కొంచెం నమ్మొస్తుంది అక్క. ఓకే, సో మొత్తానికైతే ఈ రోజు అందరి డౌట్ క్లియర్ అయిపోతుంది. సూపర్. సో ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయినాక కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఇక తర్వాత మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా వచ్చి తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే అందరు నన్నే చూస్తుర్రని ఈ హ్యాపీలాక. అయ్యో, అంటే నేను ఎవరు చూడకూడదా? అంటే అట్లా కాదక్క, నేను ఎగ్జామ్ రాద్దామని వరకు అరే పల్లవి ప్రశాంత్ అని అందరూ వచ్చే 2 ముక్కలు అంతా మాయం బంద్ చేసిన. ఓకే, డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఓకే, సో మరి పొలం పనులు ఇవన్నీ కూడా అమ్మా నాన్నతో పాటు నువ్వు చేస్తుంటావు. అయ్యా, నువ్వు చేస్తుంటే బట్టి మా అందరికీ తెలిసింది పొలంలో ఎలా చేస్తున్నావు, ట్రాక్టర్తో ఎలా దున్నుతున్నావు, ఇవన్నీ కూడా. సో మరి ఏంటి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే అంత ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టమే అక్క, చెప్పలేనంత. సో ఏ సీజన్ నుండి ఫాలో అవుతున్నావు? నేను ఫస్ట్ నుంచి. సీజన్ ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి
చూస్తున్నా ఒక రైతు బిడ్డ ఎందుకు ఉంటలేడు, కామన్ మ్యాన్స్ అన్నారు కదా అక్క, ఎందుకు ఒక రైతు బిడ్డ పోతలేడు చూసి 4 దాకా చూసి నేను చేద్దాం ఎవ్వరు ఇట్లా ముంగట్టుకు అడిగేలేగా, ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు అని నేను ముంగట్టుకు అడిగేసినాక. అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక యూట్యూబర్ స్టోరీ తీయాలనుకునేటప్పుడు 0 to హీరోస్, అంటే నువ్వు ఆల్రెడీ వ్యవసాయంలో నువ్వు ఒక మంచి హీరో, సో యూట్యూబర్గా కూడా 0 to హీరోగా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి, సో మరి ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా ఎలా చేయాలనిపించింది? ఫస్ట్ ఒక ఛానల్ ఉండేది, ఆ ఛానల్ ఏమైపోయింది, మళ్ళీ ఈ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసావు? అంటే నాకు కొంచెం పని చేసుకుంటూనే రైతు అనేటోళ్ళు ఎట్లుంటారో కొందరు తెలియదు అక్క. ఇక కొందరి కోసమన్నా మా రైతులు ఇట్లుంటారని వీడియో స్టార్ట్ చేసిన. కొందరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఆనందం కోసం నేను పని చేసుకుంటూ స్టార్ట్ చేసిన. కొందరు తిట్టిరు, ఆ కొందరిలో కొందరు మెచ్చుకున్నారు, ఆ మెచ్చుకున్న వాళ్ళ కోసం చేసిన. ఇక అట్లా చాలామంది నేను చేసే పని నిజమా కాదని కొందరు వచ్చి చూసిరు. ఎందుకంటే నేను చేసే పని నేను గర్వంగా చెప్పుకుంటా కదా అక్క. నీ ఇప్పుడు వీడికి చేస్తున్నా అంటే నేను ఏ జన్మలో ఏదో అదృష్టం చేసినా ఇప్పుడు పొలం కాడ పని చేసుకుంటున్నా. అట్లా చేసుకుంటూ వచ్చిన. ఇక నాకు కొంచెం ఏమనిపించింది అంటే, నేను ఇట్లా కొంచెం అందరు అడిగారు మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోని అంటే, నేను సాంగ్స్ అంటే కొంచెం ఇష్టం ఉండే అక్క. బాబుని కొంచెం అమౌంట్ అడిగి ఒక 3 lakhs దాకా అడిగితే ఇచ్చినుండే. ఇక కొంచెం వేరే ప్రాపర్టీ అమ్మి కొంచెం ఇచ్చినుండే. ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడు. ఇక ఇచ్చిండు. నేనేందో చూపిస్తా బాబు, నేనేందో నిరూపించుకున్నాకనే అప్పుడు నా మాట నమ్ము అంటే మంచిగా సపోర్ట్ చేసిండు. ఇక కొంచెం నా అనుకునేటోళ్ళు మోసం చేసిర్రు. ఇక కొంచెం అమౌంట్ రాగానే ఫస్ట్ సాంగ్ తీసినాక చాలా కష్టపడ్డా, వాన పడ్డది, అన్నీ పడ్డాయి, ఘోరం అయిపోయింది. ఇక ట్రాక్టర్లో డీజిల్ వస్తాం అక్క. అంటే అప్పటికి నిప్పు అనే సీన్ ఉంది, మంట ముంగట కూర్చొని ఏడ్చుకుంటూ పాట పాడాలి, ఆ సీన్ ఉంది. సీన్కు మంట రావాలి, ఎట్లా వస్తుంది అక్క? ఈ డీజిల్ మొత్తం క్యాన్ డీజిల్ అయిపోయేదాకా మంట పెట్టినాం. అట్లా ఇట్లా సపోర్ట్ చేసిండు. ఫస్ట్ ఛానల్ పెడదామని మస్తు కోరిక ఉన్నాక అందరు అడిగారు. మీ అంటే ఊళ్ళో ప్రతి ఒక్కరు తిట్టిరాక, వీడు పిచ్చోడు, వీడు మెంటలోడు, వీడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు మస్తు తిట్టారు. వాళ్ళ కోసం కాదు కదక్క. ఇక నేనేం పని చేస్తున్నా, నలుగురికి నచ్చింది కాబట్టి అదే చేసుకుంటా. ప్రతి ఒక్కరు తిడతారు, తిట్టినా సపోర్ట్ ఎక్కువకుండా. ఊళ్ళో ఇప్పుడు సపోర్ట్ చేసేది అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడు తప్ప ఇంకొవ్వరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పిలిచినా ఆడే వచ్చి వీడియో ఇస్తాడు, ఏడికి పోయినా నా ఎంబడినే ఉంటాడు. ఇక అట్లా నేను చేసుకుంటా కొందరు అడిగారు మా బాబును, మీ వాడు అట్లా చేస్తాడా ఇట్లా చేస్తాడా, ఇక అట్లనా ఇట్లనా అంటే, ఇక వాళ్ళ కోసం అన్నా నేను ఏంది ప్రూవ్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానల్ పెట్టిన. మా బాబు చాలా కష్టపడ్డాడు. ఒక సాంగ్కి అమ్మ బాబు తినకుండా సాంగ్ కోసం నాకు చేసిరు, హెల్ప్ చేసిరు. ఇక అది ఎంత కష్టపడి చేసినో నాకు తెలుసు అక్క. ఇక తర్వాత మధ్యలో వేరే అక్క ఉండి మోసం చేసింది. ఎందుకు చేసింది ఇక ఆమెకే తెలియాలి. ఆమె పేరు చెప్పాను కానీ ఇప్పుడు ఆమె కొంచెం మన తెలంగాణకు కొంచెం ఫోక్లో కొంచెం డాన్సర్ ఆమె. ఇక ఆమె పేరు ఇక చెప్పలేని కానీ ఇక ఘోరంగా మోసం చేసి మీ కాలు పట్టుకుంటా రిటర్న్ ఇయ్యి, పైసలు వచ్చిన కాడికి మీరే తీసుకోరి, నాకు ఏమొద్దు, నాకు ఒక ఛానల్ కావాలి. ఎందుకంటే మా బాపు అమ్మ కష్టపడి నా కోసం నిరూపించుకోరు. ఏంటంటే ఫస్ట్ అడిగేసిన అది కావాలని మస్తు బతిలాడినా, ఆయన ఇయ్యలే. కాలు పట్టుకున్నా అన్న మస్తు ఒక 1 నెల రోజుల దాకా బతిలాడినా. ఇయ్యకపోతే ఇక అంటే మాకు విఆర్ఏ పోస్ట్ ఉండే అక్క, అంటే తెలుసా అక్క మస్కూర్ అని. ఇక మస్కూర్ అది పోయిందని తెలియగానే బాధపడ్డా. అందరు వచ్చి ఆఫీస్లో గ్రామ పంచాయతీ తెలుసా, అలా కూర్చొని బాధపడుతుంటే మా దోస్తుగాడు చూసి ఇంటికాడ చెప్పిండు, ఇట్లా మీ కూడా ఏడుస్తున్నాడు అది ఇది అని చెప్పిండు. చెప్పేవారికి బాబు ఇట్లా ఫోన్ చేసిండు, ఏడున్నా అంటే ఇట్లా ఆఫీస్లో ఉన్నా, అంటే ఇంటికి రా అన్నాడు. నేను రానని చెప్పంగానే మేడం రాలే మేడం వచ్చిందని చెప్పిన. అయిపోయినాక రా అంటే అడిగెళ్ళి బాయిగాడికి వచ్చిన. బాబు వచ్చింది ఆయన, ఏమైందంటే ఏం కాలేదని చెప్పిన. తెలియదు బాబుకి, అంటే అమౌంట్ ఇచ్చింది కదా అక్క. మనల్ని నమ్మి ఇచ్చారు, జరిగిన నష్టాన్ని చెప్పుకోలేము. ఇక మా ఫ్రెండ్ చెప్పడానికి వచ్చిండు. వచ్చి ఏమని గీడున్నా అంటే చెప్పనీకి అయితే లేదు, ఇట్లా మోసం చేసిరంటే మళ్ళీ ఏమంటాడని భయం వచ్చి ఏమైందని అడిగిండు. అడిగారికి గిట్లా చేసారు పాప అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు అంటే, ఏం లేదు మరి గిరికి ఎందుకు వచ్చినావు అంటే బతుక బుద్ధి అయితే లేదని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ముంగట అడిగేసినాక వాళ్ళకి ఏదో చూపిస్తా అని చెప్పిన కదా అక్క.
నేను అనేది ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినాక నేను వీళ్ళు బాబుకు మోసం చేసినట్టే కదా. నువ్వు చచ్చిపోతే నేను ఇట్లా చచ్చిపోతా, ఈ ఫస్ట్ నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో అన్నాడు. ఇక ఏం చేద్దాం అనుకున్నా అంటే బాబు నేను ఇంకా చేయాలి బాపు, మనం ఏంది చూపెట్టాలి, మనం మోసం చేసిన వాళ్ళ ముంగట నిలబడతా, ఇంకా నేను ట్రై చేస్తూనే ఉంటా అని చెప్పాను. ఏం కావాలన్నా నాకు ఒక ఫోన్ కావాలని చెప్పి మళ్ళీ ఇంకా వేరే కొంచెం ఇట్లా కష్టపడి మళ్ళీ తెచ్చి ఇచ్చిండక్క. ఇచ్చిన అప్పటి నుంచి మళ్ళీ నా వీడియోలు మేము కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం అని ఇట్లా స్టార్ట్ చేసినాక ఒక రైతు వాడే కష్టం ఏంది ఒక రైతు బిడ్డకు మాత్రమే తెలుసు, అది నాకు తెలుసు అక్క. ఇక అట్లే స్టార్ట్ చేసినాక మధ్యలో వాళ్ళు మళ్ళీ నన్ను మోసం చేసిన వాళ్ళు నా గురించి మొన్న మాట్లాడుకున్నారు. అక్కడ నుంచి ఒక ఆయన చెప్పిండు వేరే మాట్లాడుతున్నారు. అయినా సరే నా పని నేను చేసుకుంటా పోయినాక. వెరీ గుడ్. చూసావా, ఆ రోజు నువ్వు నిజంగానే వెనకడిగేసి అమ్మా నాన్నలకి బాధ పెట్టి ఉండుంటే ఈ రోజు నీ గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళకి నువ్వు ఒక సమాధానం చెప్పగలిగి ఉండేవాడివా? మనం ఎదుగుతున్నప్పుడే మాటలు వస్తూనే ఉంటాయి, అలాంటప్పుడు మనం బాధపడకూడదు, ఇంకా మనం ఏంటి అనేది చూపించుకోవాలి. అంటే నన్ను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తారని అనుకోలేదు అక్క. అలాంటి వాళ్ళే మోసం చేస్తారు. ఇది ఒక మనకి మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ మనం ఆ తప్పు చేయం, మళ్ళీ ఆ వేలోకి ఆ దారిలోకి మళ్ళీ మనం వెళ్ళాం కదా. అక్క చూసావా, ఇప్పుడు ఆ తర్వాత నువ్వేం చేసావు, సొంతంగా ఫోన్ కొనుక్కొని నీ ఓన్గా నీ ఫ్రెండ్ని పెట్టుకొని ఇద్దరు కలిసి వీడియోస్ చేసుకున్నారు. నా ఫ్రెండ్ ఎక్కడికైనా వస్తాడక్క. ఇప్పుడు నువ్వు నిజంగా మళ్ళీ అలాంటి తప్పు ఇంకొకటి చేయలేదు కదా, ఎందుకంటే దాని సమస్యని దాని బాధని తెలుసుకోగలిగావు కాబట్టి మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళలేదు. అంటే ఎప్పుడైతే మనకి చెడు ఒకటి జరుగుతుందో ఆ తర్వాత మనకి మంచి జరుగుద్ది. ఎప్పుడు కూడా దానికోసం ఇంకా బాధపడకూడదు. అలాంటి ఒక చిన్న తప్పు జరిగినందువలన ప్రాణాలు తీసేసుకుంటావా? ఈ ఆ టైంలో అది ఎంత తప్పు. ఏమనిపించలేక ఇక బాబు ఒకటే అన్నాడు నేను చచ్చిపోతా అనగానే ఇక నేను ఎన్ని రోజులు కష్టపడ్డది మా బాబుకు మా అమ్మకి కొంచెం నేనేందో ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఇక మా బాబే చచ్చిపోతా అన్నాక నేనెందుకు అక్క బతికి. ఇక అందుకే ఇక నేనేందో నన్ను మోసం చేసిన వాళ్ళు అంటే నన్ను మోసం చేసిన అని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళ ఒక మంచి మనిషిని కోల్పోతాడు అని వాళ్ళు అనుకోవాలని చేసినాక అంతే అక్క. సో ఇప్పుడు చూడు, పల్లవి ప్రశాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతమందికి తెలుసు, ఎంతోమంది సెలబ్రిటీస్కి తెలుసు, ఎంతోమంది నార్మల్ మనుషులకి తెలుసు, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క వ్యవసాయదారుడికి తెలుసు నువ్వు కదా, ఎంతమందికి ఇన్స్పిరేషన్ నువ్వు. సో ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఏంటి అనేది నిరూపించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుండాలి కదా. ఖచ్చితంగా చనిపోతే ఏం రాదు. ఇప్పుడు చూడు, అంత గట్టిగా అడుగు పెట్టుకోగలిగితేనే పల్లవి ప్రశాంత్ కోసం మేము ఎక్కడి నుండో వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. ఎంతమంది మీరు మొత్తం? నలుగురు. నువ్వు, అక్క, ఇద్దరు తమ్ముడు. అక్కకి మ్యారేజ్ అయిపోయిందా? తర్వాత ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నువ్వు ఎంత బాగుంటే నీ వెనకాతల ఆ రెండు దారులు అంత బాగుంటాయి కదా. సో వాళ్ళిద్దరిని బాగా చూసుకొని అమ్మా నాన్నని కూడా బాగా చూసుకొని ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి. నువ్వు పొలంలో ఇంకా ఏం చేస్తున్నావు, ఎలాంటి వ్యవసాయం. ఇప్పుడు చూడు, ఎంతమంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత గార్డెనర్స్గా ఎంతోమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వ్యవసాయంలో మా అందరికి ఇలాంటివి చూపించామనుకో ఎంత సరదాగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. తెలియనివి ఎన్ని విషయాలు మేము తెలుసుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు చేసే పని మేము చేయగలం కాదు కదా. అది అసలు ఎంత కష్టపడితే 5 వేళ్ళు మనం కడుపు లోపలికి వెళ్తున్నాయి కదా. అది సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నువ్వు. వెరీ గుడ్. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇక్కడ నుండి మళ్ళీ టాస్క్ మొదలవుతుంది కదా. అంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ ఒక వీడియో స్టార్ట్ చేయడం, అవి వ్యూవర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఫోన్ కొనుక్కుంటే అంతకుముందు యూట్యూబ్లో వేసినాక దానితో వచ్చిన పైసలతో కొన్నారని కొందరు అన్నారు, కానీ నాకు వచ్చిన పైసలు వాళ్ళే తీసేసుకున్నారు. పైసలు వద్దా అని మస్తు బతిలాడినా ఛానల్ ఇవ్వమంటే ఇయ్యలే. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి? దానికి ఛానల్ ఉన్నాక 50 ఇట్లుండే అప్పట్లో. అంటే సాంగ్స్ కదక్క, కొంచెం కష్టపడి చేసినాక ఒక 3 సాంగ్ తర్వాత 4 సాంగ్ కొంచెం లేచింది. లేచేవారికి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో కానీ కొంచెం నన్ను సైడ్ చేసేసి మొత్తం అట్లా లాక్కున్నారు. అడిగిన మళ్ళీ అది వేరే వాళ్ళ నుంచి పార్ట్నర్లా పెట్టిరు, అట్లా ఆయన కమిషన్ ఇవ్వాలంటే అట్లా అయినా సరే అని చెప్పిన. ఇక తర్వాత మొత్తం ఇక ఆగం చేసిరు అక్క.
సో నువ్వు ఛానల్ స్టార్ట్ చేసావు కదా, అక్కడ నుండి చెప్పు. అంటే నువ్వు ఫోన్ కొనుక్కున్న దగ్గర నుంచి నీ ఛానల్ ఈ రోజుటి వరకు. ఫోన్ కొనుక్కున్నప్పుడు మళ్ళీ నేను వీడియోలు స్టార్ట్ చేసినాక మళ్ళీ మా ఊర్లో ఈ తిట్టుడు మళ్ళీ స్టార్ట్ చేసారు, వీడికి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు మళ్ళీ అందరూ అంటారు అనేవారికి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అది పోయింది కదా అక్క, పోయినప్పటి నుంచి ఇక నాకు మళ్ళీ యూట్యూబ్ మీద కొంచెం భయం అయింది. ఇక మళ్ళీ అందరు ఇట్లే ఉంటారు మళ్ళీ ఎట్లా ఉంటారు అని ఆ ఫీలింగ్ వచ్చింది. ఇక రాగానే ఇక బాబు అన్నాడు, అరే ఏదో ఒకటి చెయ్యిరా, నువ్వు అట్లే కూసోకు, నీకు ఫోన్ ఇచ్చినా కదా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. సపోర్ట్ చేస్తాడు అక్క బాబు, ఎంత దూరం అన్నా పంపిస్తాడు, ఏదంటే అది మంచిగా సపోర్ట్ చేస్తాడు అక్క. ఒక్కొక్కసారి ఎందుకు అక్క మా బాపే నా వీడియోలు ఇస్తాడు మంచిగా, బాబే ఇస్తాడు గిట్లా కాదు గిట్లా అని మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎవరు లేకుండా నేను ఒక్కరిని ఉన్నాను అనుకో, బాబు వచ్చింది అనుకో, అరే ఏం దిద్దాం అనుకుంటున్నా మంచిగా అసలు బాబు దొరుకుడు అంటే నేను ఏ జన్మలో ఎప్పుడు నేను చేసినా నాకు తెలియదు అక్క. బాబు అంటే నాన్న, నేను బాబు అని పిలుస్తా, బాబు అని పిలుస్తా నాన్నగారిని. ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇక కొన్ని చేయంగానే వీళ్ళు మళ్ళీ ఇంకా తిడుతున్నారు, మీ ఓడి ఇట్లా చేస్తాడా. ఇక ఊళ్ళో ఎట్లుంటది అక్క, ఇక ముంగడికి పోతున్నా కొద్ది గలీజ్ మాటలు అన్నారు. ఇప్పుడు ఎవరైనా గల్వనీకి మన దగ్గరకు వస్తే, ఇప్పుడు పల్లె ప్రశాంత్ వాళ్ళు ఇల్లు వేయడానికి కొందరు కల్వనీకి నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో ఇట్లా ఆ పిచ్చోని కలిసి ఏం చేస్తావు, ఆడు వేస్ట్ కాడు, వాళ్ళు కల్వనీకి వచ్చిరా అని వాళ్ళకి అనుడు. వాళ్ళు వచ్చి ఏంటి బ్రో వాళ్ళు గట్లా అంటున్నారు అంటే, ఇప్పుడు తొవ్వండి పోతే ఎన్నో కుక్కలు వరుతాయి కదా అక్క, ఆ కుక్కను మనం రౌతుని కొడితే పోతుంది, ఎవరికో నన్ను సప్డా కూకుంటే అట్లే ఉంటుంది. వాళ్ళు ఒకళ్ళు గిట్లే చెప్పిన వాళ్ళకి, నీకు ఇట్లే చెప్పగానే అంతే బ్రదర్, వాళ్ళకి కోపం వచ్చింది, మేమే తిడదాం అనుకున్నాం, మళ్ళీ నీ దగ్గరకు వచ్చి తిడితే గలీజ్ ఉంటుంది అని వాళ్ళే చెప్పారు. అట్లా ఇక స్టార్ట్ చేసిన, అప్పుడు చెప్పిన కదా అక్క బిగ్ బాస్ గురించి అని. ఫస్ట్ స్టార్ట్ చేసిన సీజన్ 4కి స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసినాక ఇదే పొలంలో పైపులు గుంచేటప్పుడు ఒక వీడియో తీసిన. వీడియో తీయంగానే వేరే బ్రదర్ యూట్యూబ్లో పెట్టిండు, ఎవరో తెలియదు యూట్యూబ్లో పెట్టారు. అది ఒక 100 మంది నాకు షేర్ చేశారు. అంటే ఇట్లా నాకు ఇట్లా సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారా అని అనిపించింది అక్క, ధైర్యం వచ్చింది. ఇప్పటికే ఛానల్ పోయిందని కొంచెం బాధ ఉండే, ఇట్లా నాకు ఇట్లా సపోర్ట్ చేసేటోళ్ళు ఇంతమంది ఉన్నారా అని చూసేవారికి ఒక 100 మంది నాకు పంపించారు. అప్పటి నుంచి కొంచెం నమ్మకం వచ్చింది అక్క, నాకు ఇట్లా నా వాళ్ళు ఉన్నారు అని. వాళ్ళు మోసం చేస్తేంది, నన్ను ప్రేమించేటోళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారని కొంచెం గట్టిగా నమ్మకం వచ్చింది. 5కేమో ఇక్కడ నుంచి ట్రై చేసిన. ఇంకో బ్రదర్ అని, బ్రో అక్కడ నుంచి చేస్తే కాదు నువ్వు అనేది ఇంకా ముంగటికి పోవాలి అంటే ఎట్లా అని ఆలోచించి బాబు చెప్పిన, బాబు నేను హైదరాబాద్ పోతా ఇట్లా ట్రై చేస్తా అంటే, ఏడుంటావు ఏం చేస్తావు అని ఏం అడగలే. సరే పో బిడ్డ అన్నాడు. ఎంత కావాలంటే ఒక 500 కావాలన్నా. నాకు తెలియదు కదా హైదరాబాద్ ఫస్ట్ టైం అది. అంటే ఫస్ట్ టైం అంటే మా కూరగాయల మార్కెట్కి ఒక్కటే తెలుసు, కూకట్పల్లి, JBS, కొలువు, ఇవి ఒక్కటే తెలుసు నాకు. ఈ మూడు తప్ప నాకు ఏం తెలియదు. ఎందుకంటే JBSలో ఇప్పుడు ఇడికి పోతే JBS బస్ స్టాండ్ దిగితే ఆడికి పోతాం, ఆడికి వెళ్ళి ఇడికి వస్తా. అది ప్లేసులు తప్ప నాకు ఏం తెలియదు. ఎంత కావాలంటే 500 ఇవి అని చెప్పిన. 500 తీసుకొని ఏడుంటానో ఏం చేస్తానో తింటానో ఏడుంటానో నాకు తెలియదు. 500 తీసుకొని హైదరాబాద్లో అడుగు పెట్టినాక అక్కడ నుంచి స్టార్ట్ అయినాక ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ చేశారు. మనం ఎన్ని సమస్యలు ఫేస్ చేసేటప్పటికీ కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోలేం. అలాగా నీకు 500 రూపాయలు పట్టుకొని వచ్చేటప్పుడు తినడానికి తిండి, పడుకోవడానికి కరెక్ట్ ప్లేస్ లేని టైంలో నిన్ను ఆదుకునే మనుషులు ఎవరు? చాలా మంది ఉన్నారు అక్క. కొన్ని టైంలో నా దగ్గర పైసలు లేకుంటే నా ఫ్రెండ్ అని చెప్పినది అక్క. అంటే 20 రూపాయలు ఉండే, అంటే ఇప్పుడు 5 రూపాయల భోజనం ఉంది అక్క, ఉప్పల్లో ఆకలి అవుతుంది, వానికి అవుతుంది నాకైతుంది, కానీ వాడు చెప్పుకోలే. నేను 5 రూపాయల భోజనం తింటుంటే తెలియకుండా తీసిండు వీడు. అది అది తెలియకుండా తీసిండు. అంటే ఇప్పుడు నా దగ్గర అయిపోయినాయి కదా 500 తీసుకున్నా, నా దగ్గర ఏం లేవు. అది తినేటప్పుడు తర్వాత చూపెట్టినప్పుడు నాకు అనిపించింది, మా వాడు నాకు ఇంత దూరం వచ్చి, మా ఊరు నుంచి ఇంత దూరం వచ్చి నా కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నాడు. ఇక వాడిని ఇట్లా తిట్టారు, వాడిని ఇట్లా అరే నువ్వు వానికి ఎందుకురా సపోర్ట్ చేస్తున్నావు అని వాడిని ఇట్లా తిట్టారు మా ఊరు నుంచి. అయినా అవన్నీ పక్క పెట్టి నా కోసం వచ్చి మంచిగా సపోర్ట్ చేసిండు అక్క. ఇక అన్నం పెట్టిన వాళ్ళు అంటే హైదరాబాద్లో మస్తు మంది ఉన్నారు అక్క. నా దగ్గర ఉండు అని చాలా మంది అన్నారు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోను, నేను చచ్చినా మర్చిపోను, చచ్చేదాకా గుర్తుంటారు అక్క. ఇప్పుడు హైదరాబాద్ పోదామంటే హైదరాబాద్లో నాకు ఒక రూమ్ ఉంది అని నేను అనుకోనాక, మా అన్నోళ్ళు ఉన్నారు అని అనుకుంటా. నేను ఒక్క దగ్గర ఉందామని పోతా, కానీ నా దగ్గర ఉన్నాను, నేను ఇక్కడ ఉంటాను నాకే తెలియదు అక్క. ఇప్పటికి హైదరాబాద్లో చూసావా అంతమంది ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ ప్రేమ అక్క, అలా దొరుకున్న అదృష్టం అది. ఎంతో మంది సెలబ్రిటీస్ కానీ, మేము ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న యాంకర్స్ కానీ, మేము ఎంతమంది ఉన్నా మాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సే లేరు.
కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం వీడియో ఇలా పెట్టగానే చాలు, ఇంకా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు, మిలియన్స్లో చూస్తూ ఉంటారు. నీకు అది ఎలా అనిపిస్తుంటుంది? సో నీ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒక వీడియో పెడితే చాలు మిలియన్స్లో రీచ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ వ్యూవర్షిప్ చూసి నీకేమనిపిస్తుంటుంది? నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఇంకా నన్ను వాళ్ళు ఇంకా అన్న ఇంకా చెయ్యన్న మీకు మేము ఉన్నామన్నా మంచి అక్కలు కానీ ఇన్స్టాగ్రామ్ నాకు చెల్లెలు లేరని మస్తు బాధపడ్డా. చెల్లెళ్ళని ఇచ్చింది, అక్కలని ఇచ్చింది, తమ్ముళ్ళని ఇచ్చింది, అన్నలని ఇచ్చింది, ప్రతి ఒక్కరిని ఇచ్చింది. నాకు మస్తు సంతోషం అక్క. చూసావా, ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు కూడా నేను ప్రమోషన్స్కి పిలుస్తున్నారు అంటే పల్లె ప్రశాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు. హ్యాపీ అనిపిస్తుందా? మరి మస్తు సంతోషం అనిపిస్తుంది. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత డబ్బు సంపాదించేటప్పటికి ఒక చిన్న ప్రమోషన్ చేయాలి అన్నా కూడా మినిమం ఒక 5,000 నుంచి లేకపోతేనే ప్రమోషన్ చేయరు. వాళ్ళకి ఫుడ్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సామాన్లు వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తుంటాయి కదా, అయినప్పటికీ డబ్బులు ఆశిస్తుంటారు. మరి నువ్వెందుకని ప్రమోషన్స్కి దేనికి ఒక సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా చేస్తావు? అక్క తీసుకోబుద్ది కదక్క. కష్టపడేటోళ్ళకి మనం సపోర్ట్ చేసి ఎప్పుడన్నా ఒక్కసారైనా గుర్తుపెట్టుకోరక్క. అది చాలక్క నాకు. సో మరి రెడ్ బకెట్ దగ్గర నుంచి చాలా వాటికి ప్రమోషన్స్ చేసావు అక్క. అసలు కంప్లీట్ గా బ్యానర్ లో బిగ్ బాస్ సీజన్ 7కి వెల్కమ్ అన్నట్టు జనాలందరూ కూడా చూస్తున్నారు. మరి ఆనందంగా ఉందా? మస్తు సంతోషం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళ ముఖంలో ఒక సంతోషం ఉంటుంది అక్క. అది చూసి ఇంకా సంతోషిస్తా అక్క. వాళ్ళు వచ్చి ఒక అన్న అని ఒక ఫీల్ తో వస్తారక్క. వాళ్ళు నవ్వుతున్నప్పుడు నాకు ఇక్కడ నుంచి సంతోషం అనిపిస్తాయి అక్క. అంటే మొన్న జమ్మికుంట వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు రైలు పట్టాల మీకెళ్ళి ఊరికొచ్చిండు, స్పీడ్ వస్తున్నాడు. నేను ట్రైన్ కోసం పోతుండేమని నేను అనుకున్నా. తమ్ముడు ట్రైన్ పోయింది అంటే ట్రైన్ కోసం కాదన్నా నీ కోసం వస్తున్నాను. ఇక అంతకన్నా ఆనందం ఎక్కడ ఉంటుంది అక్క. అంతగా ప్రేమ దొరికిందంటే నేను చాలా అదృష్టవంతుంది అక్క. వెరీ గుడ్. ఆ వీడియో ఇట్లా పెట్టిన. సో బాగుంటాయి, నీ వీడియోస్ అన్ని కూడా బాగుంటాయి. కానీ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ కి సపోర్ట్ చేయండి పల్లె ప్రశాంత్ని అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ జర్నీ సో ఇదంతా చెప్పావు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక హైదరాబాద్కి కానీ లేకపోతే ఇంకేమైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీకు సర్వసాధారణంగా జనాలందరూ అడిగే ప్రశ్నలు ఏంటి? ఏమని అడుగుతుంటారు నీకు? అన్న ఈసారి బిగ్ బాస్ ఎట్లయిందన్నా, ఏమైందన్నా, ఏమంటారు అన్న, మీకు మేము ఉన్నామన్నా, మీకు సపోర్ట్ చేసామన్నా, ఏమైందన్నా ప్రతి ఒక్కరు అదే. నేనే క్వశ్చన్ వేసినా నాకే ఇంకా ఆన్సర్ రాలే. వాళ్ళకి ఏం చెప్పాలి ఏం అర్థం. ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. ఇది ఒక్కటి మాత్రం చెప్తాక, అదే బిగ్ బాస్ ఏమైందన్నా, బిగ్ బాస్ ఏమైందన్నా, అన్న ఎటు పోతున్నావు అన్న, నువ్వేందన్నా బస్సులో పోతున్నావు, నువ్వేందన్నా ఆటోలో పోతున్నావు, నువ్వేందన్నా నడుచుకుంటూ పోతున్నావు అంటే ఇక్కడికి వచ్చినా అంటే నేను దించేస్తాను ప్రతి ఒక్కరు అంటారు అక్క. అది చాలక్క నాకు. నాకు డౌట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద నేషనల్ షో, ఎంతో మందికి ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడికి వెళ్తే మనకు కొన్ని కోట్ల మంది ప్రజలకు మనం తెలుస్తాం. మనం అనుకున్న గోల్కి ఏమైనా రీచ్ అవుతామేమో, లేదు అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది, ఏమైనా అందులో అవకాశాలు వస్తాయేమో అని బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు, చాలామంది ఇష్టపడతారు. అంటే ప్రశాంత్కి బిగ్ బాస్కి వెళ్తే ఏం చెయ్యాలని ఉంది? నీ గోల్ ఏంటి? నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నా బిగ్ బాస్లో చూపిస్తా. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లో ఎందుకు ఉండొద్దని కొట్లాడుతున్నాక్క. అంటే బిగ్ బాస్ తర్వాత కూడా నువ్వు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటావు? ఇదే కదక్క నాకు అమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఒక్కసారి మట్టిలో అడుగు పెడితే ఇక మట్టి లాగేసుకుంటది అక్క. ఆ ఫీల్ వేరే ఉంటది అక్క మట్టిలో పని చేసి. సో ఏదైనా సరే ఒక వ్యవసాయం చేసే ఒక వ్యక్తి, వ్యవసాయం చేసే బిడ్డ ఖచ్చితంగా బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఉండాలనేది నీ కోరిక తప్ప నీకు ఏదో సినిమాల్లో అవకాశం వస్తుందనో, లేకపోతే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనో, లేకపోతే ఇంకే ఏదో ఆ సైడ్ సాధించాలని కాదు. లేదక్క, ఫస్ట్ కొంచెం ఉండే అక్క. ఇక అన్ని మోసాలు వచ్చినాక నాకు వద్దు, ఒక రైతు బిడ్డ ఉంటాడా, మనోళ్ళు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, మనోళ్ళ సపోర్ట్ అవుతుంది. ఇంతమంది సపోర్ట్ ఉన్నాక మనం వాళ్ళకి కనిపిస్తామా లేదా, కనిపించినా తీసుకుంటారా, ఒక రైతు బిడ్డని తీసుకోరా, దానికోసమే ఇంకా ప్రయత్నిస్తున్నాక. ఎట్లయితే అట్లా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని చూపెట్టిన తవ్వాలా నేను పోతా. బిగ్ బాస్ సీజన్ 7కి సెలెక్ట్ అయిపోయావు అక్క. ఓకే, వచ్చేసింది. ఇంకొక 1 వీక్లో బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోతావు అనుకుందాం. చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు వస్తుంటారు. అంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతావు, ఆ గేమ్స్ ఎలా ఆడతావు, ఆ టాస్క్లు అక్కడ చెప్తారు, ప్రశాంత్ మీరు ఈ టాస్క్లో
కష్టపడాలి, దొంగమాయిలు వేయకూడదు అంటారు. అప్పుడు ఏం చేస్తుంటావు? అప్పుడంటే తెలియదు అక్క. అప్పుడు ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉంటాయి, తర్వాత అంతమంది జనాలు బయట చూస్తుంటారు. లోపలికి వెళ్తే టెన్షన్, బయట ఓట్లు వేస్తున్నారా లేదా, ఈ వారం అది ఎలిమినేషన్లో ఉన్నాను, ఓట్లు వేస్తున్నారా లేదా అని టెన్షన్ పడుతుంటావా? ఏం చెప్తావు అప్పుడు జనాలు అందరికి? ఏం చెప్తావు చెప్పు? వాళ్ళు చూసుకుంటారు అక్క. అదే చెప్పు మరి. నేను బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళాను, మీరు అందరూ ఓట్లు వేయండి అని చెప్తావా? ఏ రకంగా చెప్తావు చెప్పు నాకు. అంటే నువ్వు ఎలా చెప్తావు నాకు చూడాలని ఉంది. వాళ్ళు గెలిపిస్తారు అక్క నన్ను ఖచ్చితంగా. అదే గెలిపిస్తారు, బట్ జనాలకి నువ్వేం అడుగుతావు అని అంటున్నా. అన్ని వీడియోల్లో చెప్తున్నావుగా, చెప్పి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గే లేదక్క. వాళ్ళు వాళ్ళ తమ్ముని గాను వాళ్ళ అన్న గాను వాళ్ళ ఇంట్లో లెక్క మనోడు వేయండు, మనం గెలిపించుకుందాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అట్లే అనుకుని నన్ను గెలిపిస్తారు అక్క. అది మాత్రం నేను చెప్పగలను. సరే, అందరూ ఉన్నారు, నువ్వు చెప్పే మాటలు నా తమ్ముడనో నా అన్నయ్యనో లేకపోతే మా ఇంట్లో పిల్లడనో మేమందరం ఓట్లేస్తాం, బట్ నువ్వైతే అడగాలి కదా. అడుగుతా అక్క. ఏదో ఒకసారి అడుగు మరి. ఇప్పుడు నేను అల్లున్నా అక్క. సీజన్ 7లో ఉన్నావు, మీరు బయట జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ కెమెరాని చూసి చెప్పండి. బిగ్ బాస్ నేనే, చెప్పు. కొంచెం వచ్చో సీజన్ 7లో ఉన్నావు అంటే ఇది బిగ్ బాస్ వాయిస్ కాదు కదా, అక్కని చూస్తుంటే ఏం చెప్పబుద్ధి కావట్లేదు అనుకుంటున్నావు కదా. లే అక్క, చెప్తా. రెడీ, సీరియస్ అన్న. ఎన్ని రోజుల నుంచో మనం అనుకున్న గమ్యానికి మనం వచ్చినాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆప్యాయత నాతో ఉంటే ఖచ్చితంగా గెలుపు మనదే. అందరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలా. ఏంట్రా మధ్యలో పుష్ప ఏడయ్యాడు? పుష్పరాజ్ ఇష్టమా నీకు? అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం? అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం అనకంటే ఫస్ట్ నుంచి, గంగోత్రి నుంచి. సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. పుష్ప 2 గెటప్ చూసావా? చూసినాక నచ్చిందా? ఏదో ఒక రోజు ఆ గెటప్ వేసి మాకు కూడా చూపించరా? చూపిస్తాక ఖచ్చితంగా. మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోతే చూపించడానికి అవుతుందో అవదో? చూపిస్తాక ఖచ్చితంగా. సో బిగ్ బాస్ నుంచి ఏమైనా కాల్ రావడం కానీ, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా నువ్వు అప్రోచ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా? జరిగినాక నా వీడియోలు ప్రతి ఒక్కటి మనోళ్ళకి షేర్ చేయమని చెప్పినాక మనోళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేసారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అక్క. మస్తు సంతోషంగా ఉంది. బిగ్ బాస్ 2 గణేష్ అన్న ఉన్నాడు కదా, అన్నయ్య నాకు ఫోన్ చేసి, అరే తమ్ముడు మనోళ్ళు మొత్తం నీకు సపోర్ట్ చేస్తే నన్ను దమ్దమ్ చేస్తున్నారు, మొత్తం నా ఇట్లా అన్నకు సపోర్ట్ అని నీ గురించే మాట్లాడుతున్నారు, ఇన్స్టా ఓపెన్ చేసే చాలు నీ గురించే మాట్లాడుతున్నారు అని అన్న సపరేట్గా నన్ను పిలిపించుకున్నాడు అక్క ఇంటికి. అన్న ఫస్ట్ సపోర్ట్ చేసిండు, తర్వాత సోయల్ అన్న సపోర్ట్ చేసిండు. సూపర్. అయితే ఉందైతే బిగ్ బాస్ పర్సన్స్ లోపలికి వెళ్ళిన వాళ్ళ సపోర్ట్ ఉంది నీకు. అయితే ఈ సీజన్ ఇంకా మా వాళ్ళు అన్నట్టు వెళ్తాం అనుకుంటా. అయితే సోయల్ అన్నకి కలవాలని చాలా రోజుల నుంచి 6 నుంచి ట్రై చేసిన. కొందరు తోలుకోపోతా అంటే కొంచెం ఇట్లా అని వేరే పనులు ఉన్నాయని చెప్పారు, వాళ్ళు తోలుకోపోలే. ఇక నేను అంతా వేరే ఇక కొంచెం తెలిసిన అన్న వాళ్ళు తోలుకపోయి అక్కడ సోయల్ అన్నతో మాట్లాడించి, సోయల్ అన్నతో ఫోటో దిగుతుంటే డైరెక్ట్ ఇక బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్, జై జవాన్, జై కిసాన్ అంటే అన్నకు అర్థం కాలే. అరే ఏంది రాయిళ్ళు అంటే అన్న అనుకోండు పల్లవి ప్రశాంత్ ఏంది బిగ్ బాస్ 7 అంటాడు. మళ్ళీ తర్వాత పిలుచుకొని అడిగిన ఏమైంది ఇట్లా అట్లా అని. అన్నకి చెప్పినుండి ఇట్లా మంచి సపోర్ట్ చేసిండు అన్న. తర్వాత మొన్న రీసెంట్ ఒక పెళ్లి వీడియో చూసిన అక్క నాది, అది నిజంగా పెళ్లి అయిందేమో. నిజంగా పెళ్లి అయింది అనుకున్నాం మేము కూడా ఇందాక వచ్చేటప్పుడు. లేదక్క, అదే షూట్ లాగా అయింది. అయితే 3 రోజుల నుంచి ఇక నాకు ఫోన్లు వచ్చి పెళ్ళయిందా అంటే కాదు అది షూట్ అని చెప్పిన. ఆ పల్లవి అమ్మాయి ఏమో అనుకుంటున్నాను నేను. కాదక్క, ఆమె మౌని యాదవ్ అని. అమ్మాయిని చేసుకుంటున్నావా? లేదక్క, ఆమె పేరు అంటానా. అమ్మాయి పేరా? ఫ్యూచర్ లో ఏమైనా చేసుకుంటున్నావు రియల్ గా డౌట్ వచ్చింది. కాదక్క, లేదా? అయితే ఆ పెళ్లి 3 రోజులు అదే నాకు కొంచెం ఫోన్ చేసి మనోళ్ళు నాకు చెప్పకుండా వేసుకుంటా. అంతలోపే శ్రేయన్ అన్న తెలుసు కదా అన్న, నా స్టోరీ పెట్టిండంట. స్టోరీ పెడితే మనోళ్ళు వేరే కపుల్స్ ఫోన్ చేసి ఇట్లా స్టోరీ పెట్టిండు చూసుకోలేదంటే, లేదు ఇట్లే 3 రోజులు ఇట్లే దమ్ము అయింది, ఆ వీడియో ఏందో కానీ నీకు పెళ్ళి అయిందని చుట్టాలు అమ్మ ఏడిచింది వీడియో పెళ్ళి అయిందని. పెళ్ళి కూడా షూటింగ్ అని చెప్పలేదు అంటే వాళ్ళు పెళ్లి సీరియల్ అని చెప్పలే అక్క, ఫస్ట్ షూట్ కాని చెప్పిలు. ఇక మాట ఇచ్చిన పోతే తప్పుతుంది అక్క, పోయినా అడిగి పోయినాక పెళ్లి సీను. ఇక అప్పటికే ఫోన్ డెడ్ ఉండే, లాస్ట్ 1% ఉండే, స్టేటస్ పెట్టే వరకే అంతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ అమ్మ నిజంగానే పెళ్లి చేసుకుని ఏడిచింది. మళ్ళీ వేరే నంబర్లకి వెళ్ళి ఫోన్ చేసి అమ్మ అది పెళ్లి కాదమ్మా, అది ఉట్టుటి పెళ్లి, అది షూట్ అని చెప్పగానే అప్పుడు కొంచెం కూల్ అయ్యారు. అంతలోపే అన్న మెసేజ్ చేసిండు, అంటే మంచిగా కొటేషన్ పెట్టిండట, ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటే. నేను చూసుకోవాలి ఒకసారి అన్నకైతే మెసేజ్ చేయి అని వాళ్ళు చెప్పారు. చెప్పగానే
అన్న సారీ అన్న చూసుకోలే మీ సపోర్ట్కి థ్యాంక్స్ అని పెట్టగానే ఏ పర్వాలేదు తమ్ముడు ఆల్ ది బెస్ట్ అని పెట్టినాను. ఇక అక్కడ నుంచి నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది. ఓకే ఇంకా మనం ముంగటికి పోవచ్చు నమ్మకం వచ్చింది అక్కయ్య అనే ధైర్యం వచ్చింది. అయితే అమ్మో నేను అర్జెంట్కి ఇప్పుడే మాట తీసుకోలేతే. అక్క. మరి బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళి బయటికి రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తావు కదా. ఇస్తాక. సో మొత్తానికైతే మరి ఎన్ని స్టోరీ అంటే అన్నీ బాగున్నాయి, నీ లైఫ్ జర్నీ అంతా ఎవ్రీథింగ్. మరి పర్సనల్ లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరక్క? అదే ఎవరని నేను అడుగుతున్నాను తమ్ముడు, ఎవరైనా ఉన్నారా? ఎవరులేరక్క. అయ్యి చూడు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళు అడిగితే చెప్పేస్తారు. వీడు చాలు చెప్పేయడానికి. ఇలా రారు, అక్కడికి రా ఒకసారి. వచ్చాడు హీరో. ఒరే నిజం చెప్పరా, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అన్నకి? లేదు. ఏ నిజం చెప్పు. లేదు. ఇందాక ఉన్నారన్నా? లేదా. ఏంటి లేదు? గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు. మరి ఎవరున్నారు? అన్నొక్కడే. ఒక్కడే? మరి మీరు అందరు ఉన్నారు కదా అన్నకి. మేము అందరం సపోర్ట్ ఉన్నాం అన్నకి. ఓహో మీరు అందరూ సపోర్ట్ ఉన్నారు. అన్నకి గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. ఏ అమ్మాయితో మాట్లాడ్డా? మాట్లాడాడు. నువ్వు ఆలోచించారు ఒక సెకండ్. ఆలోచించి లేడన్నావు. సో లవ్ అయితే లేదంటావు అంతేనా? సో నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అన్నకి? చేస్తున్నా. ఏం సపోర్ట్ చేస్తున్నావు చెప్పు. మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే. మళ్ళీ వచ్చినావంటే తగ్గేదేలేనా? మరి బిగ్ బాస్కి వెళ్తే మరి ఇక్కడ ఓట్లు వేస్తావా? నీ ఫ్రెండ్స్తో వేయిస్తావా? చదువుతున్నావా? నువ్వు చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 6th. సో మరి అన్న గురించి ఏం చెప్తావు? అన్న రైతు బిడ్డ. అందరూ అంటే మెచ్చుకుంటారు, మస్తు మెచ్చుకుంటారు ఈ అన్నని. మా ఊరు మొత్తం తెలుసు. పల్లవి ప్రశాంత్ అన్నతో వీడియో తీసినావు కదరా, వీడియో తీసినావు కదా అని నిన్ను అంటుంటారా? నీతో సెల్ఫీ దిగుతున్నారా? అరే పల్లవి ప్రశాంత్ అన్న మాకు ఒకసారి పరిచయం చెయ్యిర్రా ప్లీజ్ రా, నీకు దండం పెడతా, కాలు మొక్తా. అన్నకు ఫుల్ లైక్లు షేర్లు వచ్చినా ఆ అన్నని జీవితంలో ఎప్పుడు ఇవ్వలే అన్నకు. అన్నారా? అంత ఇష్టం. గిట్లా ఓ వీడియో తీసిరా అన్న మీద, జై జవాన్ జై కిసాన్, మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే. అన్న అంటే మా ఊరు మొత్తం తెలుసు, మస్తు ఫేమస్ మా ఊర్లో. ఇట్లా ఎలా ఫేమస్? ఎలా అంటే బాగా కష్టపడి రైతు బిడ్డ వీడియోలు తీసిందిగా అట్లా. ఈ అన్న అంటే నాకు ఇట్లా ఇష్టమే, మస్తు ఇష్టం. టాటో వేసుకోమంటే ఇట్లా వేసుకుంటా. బో అంత ఇష్టమా నీకు? అంటే ఈడ ఇట్లా వేసుకుంటే అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మరి ఇష్టం ఈ అన్న. మా ఊర్లో ఇట్లా టాటో వేయించుకుంటా అంటే ఇట్లా వేయించుకుంటా. అన్నం బాగుండాలి. మళ్ళీ కలుద్దామన్నా. సూపర్ సూపర్. సో బాగుంది. అయితే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఒక మంచి ప్రేమని, మంచి ఫ్రెండ్స్ ని బాగా సంపాదించుకున్నావు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నీకు ఇంకేమైనా యాక్టింగ్ చేయాలని అలాంటిది ఏదైనా ఉందా? ఇంకా అప్పుడుండే అక్కయ్య మోసం చేసినాక కొంచెం సో ఇలాంటి వీడియోస్ చేయాలి, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అనేది. ఎక్సలెంట్ ప్రశాంత్. చాలా మందికి నువ్వు ఏంటి అనేది 2 states లో తెలిసింది. ఎంతో మంది బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా సీజన్ 2 నుండి నేను సపోర్ట్ చేస్తూనే ఒక్కొక్క ఇయర్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళందరి సపోర్టుతో అండ్ మా లాంటి వాళ్ళందరి సపోర్టుతో, ఊరు ప్రజలందరి సపోర్టుతో ఖచ్చితంగా బిగ్ బాస్ 7కి సెలెక్ట్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా రైతు బిడ్డ బిగ్ బాస్ 7 నేషనల్ రియాలిటీ షోలో కనిపించాలి తెలుగులో అని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి పల్లవి ప్రశాంత్ అభిమానులందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. సో మరి ఏంటి అమ్మాయి సంగతి? అంటే అమ్మాయి అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్ 6 వేరే స్కూల్కి పోయినా ఉంటే ఇక అక్కడ మా దోస్తులు ఇట్లా నన్ను ఏడిపిస్తుండే. ఇక కొంచెం నేను కొంచెం బ్లాక్ ఉంటాయి అక్క, కొంచెం వాళ్ళు వైట్ ఉంటుంటే వాళ్ళు కొంచెం ఏడిపిస్తుండే నన్ను. అరే కర్రోడా 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 అని ఇక అట్లే ఏడిపిస్తుండే. కర్రోడా కర్రోడా అంటే ఇక నాకు ఇట్లా బాధ అనిపిస్తాయి అక్క. ఇక దేవుడు ఇట్లా ఇచ్చిండు మనకి, దేవుడు నచ్చిన కళలో మనకి ఇచ్చిండు అని. ఈ అమ్మాయిలలో ఇట్లా ఏంటంటే కొంచెం వాళ్ళు ఎట్లా అంటే తమ్ముడు అని నవ్వుకుంటా ఎగతాళి చేసుకుంటా ఇట్లా అనిపిస్తుండే. ఇక మొత్తం కలర్ గురించే, ఇక మొత్తం వాళ్ళు చదువుకోపోతుండే, ఇక నా కలర్ గురించే ఉంటుండే వాళ్ళకి. ముంగట కూర్చున్నా ఇట్లా అరే వీడు ఇట్లా మాట్లాడుతుండే. ఇక చదువుదామన్న ఇంట్రెస్ట్ ఇట్లా ఉండదు. ఇక వాళ్ళ కలర్ గురించి మాట్లాడినాక ఏడుంటుంది అక్క. ఇక కొందరు అమ్మాయిలు ఏమైనా వీని ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నట్ట షార్ట్కు మాట్లాడుతుంటే నేను ఇక్కడికి వెళ్ళి వస్తే విన్నా అక్క, కొన్ని మాటలు విన్నా. ఈ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా అని కొంతమంది అనుకున్నాయి. సప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయి దగ్గర పోతుంటే మన ముఖం మనం ఎప్పుడన్నా అద్దంలో అదే రివ్యూ అయితే ఉంటది. మన ముఖం అంటే ఇప్పుడు ఒక మంచి ఫేమ్ వచ్చింది,
ఇలాంటి టైంలో చాలా మంది అమ్మాయిలు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఊర్లో చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎవరైనా కొన్ని సిన్సియర్గా వచ్చి ప్రపోజ్ చేశారా? ఏ వద్దులే అక్క, మనకలా మనం చూసుకున్నాం అన్నట్టు. ఎవరో ఒకరు ఉండే సిన్సియర్గా అయితే ఉంటారు కదా. నా భలే రక అంటే మనకైతే నేను ఎవరిని అనుకోలే. అంతే, అమ్మ నాన్న చెప్పిన పెళ్ళే. అమ్మ నాన్న ఎవరు చూపించే ఈ పిల్లని చేసుకోరా అంటే సరే బాబు ఓకే, మీకు వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. చూడు, బిగ్ బాస్లోకి వెళ్ళి మరి ఎవరితోనైనా లవ్లో పడగలవు. లేదక్క, బాబు చెప్పిన వాళ్ళనే అంతే, అది గట్టిగా ఫిక్స్ అయిపోయినా. వెరీ గుడ్ నాన్న, ఆల్ ద వెరీ బెస్ట్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క.